సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు రోడ్ షో చేపట్టారు. ఆయన మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో 400 ఎంపీ స్థానాలు బీజేపీ గెలవబోతున్నదని, దాంట్లో మెదక్ పార్లమెంటు కూడా ఉండేలా ప్రజలు ఆశీర్వదించారని కోరారు. 10 ఏళ్ల మోదీ ప్రజాపాలనలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాయన్నారు. పేద మధ్యతరగతి ప్రజలతో పాటు ఆయా రాష్ట్రాల నుంచి ఇక్కడికొచ్చిన ఉద్యోగులు నరేంద్ర మోదీ నాయకత్వంలో అందజేస్తున్న సోలార్ విద్యుత్ టవర్ను ప్రతి ఇంటిపై ఏర్పాటు చేసుకుని ఉచిత విద్యుత్ను వాడుకునేందుకు ఇస్తున్న సబ్సిడీని వినియోగించుకోవాలన్నారు. జరగనున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో దయచేసి అందరూ కూడా కమలం గుర్తు మీద ఓటేసి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని, నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అవుతున్న సందర్భంగా 400 పార్లమెంట్ సీట్లను గెలవబోతున్న సందర్భంగా దాంట్లో మెదక్ పార్లమెంట్ కూడా ఉండేలాగా మీరు అందరూ చూడాలని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా అప్పీల్ చేస్తూ, వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి ఉద్యోగం చేయడానికి విచ్చేసినటువంటి మా ఒడిశా, రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్ నుంచి ఈ ప్రాంతానికి తరలివచ్చి ఇక్కడ నివాసం ఏర్పరుచుకున్నటువంటి వాళ్ళకి, తెలంగాణలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి రైతులకి, కుటుంబాలకు అన్నింటి కూడా సవినయంగా మేము చేసేటువంటి అప్పీల్, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రతి ఇంటి మీద సోలార్ విద్యుత్ టాప్ను ఏర్పాటు చేసుకొని ఉచిత కరెంటుని వాడుకునే రీతి లోపల సబ్సిడీ ఇస్తా ఉంది. కాబట్టి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబాలు, వివిధ కాలనీ వాసులు దాన్ని వాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ. అందుకని మరొకసారి గత 10 సంవత్సరాల నరేంద్రుడి పాలనను చూసిన తర్వాత మళ్ళొకసారి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించమని, మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని, అమీన్పూర్ నుంచి, అమీన్పూర్ చుట్టుపక్కల ఉన్నటువంటి వివిధ కాలనీల నుంచి ఇక్కడికి వచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా సవినయంగా వేడుకుంటూ, దాదాపు 2-2.5 గంటల నుంచి ఈ ర్యాలీలో ఓపికగా పాల్గొన్న మా భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులకి, హిందూ బంధువులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ, కమలం గుర్తుకే, ఏమైనా నలిసిపోయారా? గట్టిగా చెప్పాలి, కమలం గుర్తుకే, కమలం గుర్తుకే, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఎంత డిసిప్లిన్ గా వచ్చినామో అంత డిసిప్లిన్ గా తిరిగి మనం మన గమ్యస్థానానికి చేరుకోవాలని మీ అందరినీ వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి